నారాయణోపనిషత్తు భావము. శాంతి మంత్రము. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. భావము. ఉపనిషత్తుల చేత స్తోత్రము చేయబడినట్టు నారాయణుడు గురు శిష్యులము అగుమమ్మలను రక్షించునుగాక, శిష్యాచార్యము అగుమమ్మలను పోషించునుగాక. శిష్యాచార్యులము అగు మేము బ్రహ్మ విద్యకు సంబంధించిన పరాక్రమము శక్తి కలవారము అగుదుముగాక. శిష్యాచార్యులము అగు మేము పఠించిన విద్య తేజోవంతము అగునుగాక. మాలో మేము పరస్పరము ద్వేషము లేనివారము అగుదుముగాక. బ్రహ్మ విద్యకు సంబంధించిన సకల విఘ్నములను శాంతించునుగాక, సమస్త దుఃఖములను హరించునుగాక. మంత్రముల భావం. సృష్టికి ప్రారంభమునందు పరమ పురుషుడు అగు నారాయణుడు ప్రాణులను సృష్టించుటను ప్రారంభించును. అప్పుడు సమిష్టి సూక్ష్మ శరీర రూపి అగు హిరణ్య గర్భుడు మొదట పుట్టెను. తరువాత ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి ఇవి పుట్టెను. తరువాత నారాయణుని నుండియే బ్రహ్మదేవుడు జన్మించెను. నారాయణుని నుండియే రుద్రుడు, ఇంద్రుడు మొదలగు వారు జనించిరి. తరువాత మరీచి, కశ్యపుడు మొదలగు ప్రజాపతులు పుట్టిరి. నారాయణుని నుండియే ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, సకల వేదములను పుట్టినవి. ఈ విధముగా సకల చరాచరములకు నారాయణుని నుండియే పుట్టుచు, నారాయణుని యందే నివసించుచు, కడకు నారాయణుని యందే లయము అగుచున్నవి. మోక్షము వచ్చే పర్యంతము సకల జీవులు కూడా ఈ విధముగా జనన మరణ చక్రములో తిరుగుతూ ఉండవలసి ఉన్నది. నారాయణుడు ఒక్కడు మాత్రమే సకల జనన మరణాది రహితుడై శాశ్వతమై ఉన్నాడు. మూలతత్వమును బట్టి పరిశీలించి చూచినచో బ్రహ్మ నారాయణుడే, శివుడును నారాయణుడే, ఇంద్రుడును నారాయణుడే, భూమి ఆకాశములు నారాయణుడే, కాలతత్వము నారాయణుడే, 10 దిక్కులు నారాయణుడే, పైభాగము అధోభాగము కూడా నారాయణుడే, లోపల వెలపల ఉన్నది అంతయు నారాయణుడే, మధ్య భాగమున ఉన్నదియు ఈ 10 దిక్కుల యందు ఉన్నది అంతయు సకలము కూడా నారాయణుడే. భూత భవిష్యత్ వర్తమాన కాలముల్లో ఏది ఉంటూ ఉన్నదో అది అంతయు కూడా నారాయణ స్వరూపమే. అటువంటి నిర్గుణ బ్రహ్మతత్వమును తెలుసుకుందాం. అతడు అవయవములు లేనివాడు, మాయకు అతీతమైన వాడు, మార్పును పొందనటువంటి వాడు, వాక్కుచే నిర్వచించటానికి అలవి కానివాడు, శుద్ధుడు, అద్వితీయుడు అయిన దేవుడగు నారాయణుడు ప్రకాశించుచూ ఉన్నాడు. పరమార్థతః అతడు ఒక్కడే కలడు, రెండవది ఏదియూ లేనే లేదు. వానికి భిన్నముగా ఏమీ లేదు అని అర్థము.
ఈ విషయమును ఎవరు అనుభవపూర్వకంగా గుర్తించుతూ ఉన్నారో అతడు విష్ణువే అగుచూ ఉన్నాడు. సమస్తము విష్ణుమయము అని తెలుసుకున్న వాడు తాను కూడా విష్ణువే అగుచూ ఉన్నాడు. తరువాత మంత్రం. మొదట ఓం అని ఉచ్చరించవలను, ఆ తరువాత నమో అని ఉచ్చరించవలను, ఆ తరువాత నారాయణాయ అని ఉచ్చరించవలను. ఓం అను అక్షరము 1, నమో అను అక్షరములు 2, నారాయణాయ అను అక్షరములు 5. ఇవి నారాయణ అష్టాక్షరి మంత్రము అని చెప్పబడుతా ఉన్నది. ఈ 8 అక్షరములు ఈ మంత్రమును ఎవరు అయితే భక్తి శ్రద్ధలతో, అత్యంత ప్రేమతో, అత్యధిక విశ్వాసంతో స్మరణ చేయుచూ ఉన్నారో అతడు దీర్ఘాయుష్యును కలవాడు అగును. ప్రజాపతి తత్వము బ్రహ్మ పదవిని అలంకరించుచూ ఉన్నాడు. స్వర్గాధిపత్యమును పొందును. ధనధాన్యాది ఐశ్వర్య సంపన్నుడు అగును. ఇది వారి వారి యొక్క అర్హత, భక్తి శ్రద్ధలను బట్టి ఉండును అని ఎరుగవలేను. ఎవరు అయితే నిష్కామ భక్తితో ఈ మంత్రను స్మరణము చేయుచూ ఉన్నారో అతడు ఉపాసనా బలము చేత మోక్షమును ఈ జన్మమునందే పొందగలడు. ఎవరు దీనిని తెలుసుకొనుచూ ఉన్నాడో అతడు మోక్షమును పొందగలడు. ఇంకా ఆ ఊ మా అను 3 అక్షరములు కలిపి ఓం అగుచూ ఉన్నది. ఈ ప్రణవనముకు అర్థము అగు పరబ్రహ్మ ప్రత్యక్కును ఆనంద స్వరూపుడును అయి ఉన్నాడు. ప్రత్యక్కు అనగా అర్థము ఈ సమస్త దృశ్యమాన వర్గములకు అంటే స్వరూప స్వభావముల చేత వేరువేరుగా ఉండువాడు అని అర్థము. పైన తెలిపిన ప్రణవమును అర్థయుక్తముగా ఎవరైతే స్మరణ చేయుచూ ఉన్నారో అతడు జనన మరణాది బంధముల నుండి విడివడగలడు. ఓం నమో నారాయణాయ అను ఈ మంత్రమును ఉపాసించువాడు ప్రకాశవంతమగు వైకుంఠ లోకమును పొందగలడు. సర్వవ్యాపకమగు ఆ పరబ్రహ్మ ఈ హృదయ పుండరేకమునందు విజ్ఞానగణమై అంతర్యామిగా అంతరాత్మగా ప్రకాశించుచూ ఉన్నది. అది బుద్ధివృత్తుల సందులలోను, శబ్దముల సందులలోను, రూపముల సందులలోను మెరుపు వలె మెరిసి అంతర్ధానము అగుచున్నది. పరమ పురుషుడగు నారాయణుడు బ్రహ్మణ్యుడు. వేదము, తపస్సు, జ్ఞానము ఇవి కలవారికి హితమును చేకూర్చువాడు అగును. ఈ బ్రహ్మణ్యుడు దేవకీ పుత్రుడు, మధుసూదనుడు, భక్తులకు ఆనందమును కలిగించువాడు. స్వరూప జ్ఞానము ద్వారా అజ్ఞానమును పోగొట్టి కర్మబంధములను విచ్ఛిన్నము చేయువాడు. ఆ బ్రహ్మ మొదలు చీమ వరకు పర్యంతము సమస్త భూతములయందు ఒక్కడే నారాయణుడు అంతర్యామి అయి వెలుగొందుచూ ఉన్నాడు. పరబ్రహ్మమగు అతడే సర్వవ్యాపి అయి ఈ కనపడు సర్వమునకు కారణమై తనకు వేరొక కారణము ఏదియో లేనివాడై ఉన్నాడు. 4 వేదములను ఆ వేదములకు శిరస్సు అగు ఈ ఉపనిషత్తును ఎవరు
ఉదయకాలమున పారాయణము చేయును. అతడు అజ్ఞానము వలన రాత్రి యందు చేసిన పాపము నశింపజేసుకొనుచూ ఉన్నాడు. ఎవరైతే సాయంకాలము దీన్ని పారాయణము చేయుదురో అతడు పగటి యందు చేసిన పాపమును నశింపజేసుకొనుచూ ఉన్నాడు. మధ్యాహ్న కాలమున సూర్యునకు అభిముఖముగా ఉండి ఎవరు దీనిని పారాయణము చేయుచూ ఉండునో అతడు పంచమహాపాతకములను ఉపపాతకములను పరిహరింప చేసుకొనుచూ ఉన్నాడు. ఈ నారాయణుడు ఉపనిషత్తును పారాయణము చేయువాడును 4 వేదములను పారాయణము చేసిన పుణ్యమును పొందగలడు. మరియు ఈ ఉపనిషత్ పారాయణమున చేసిన వాడు అంత్యకాలమున నారాయణ సాయుధ్యమును పొందగలడు. ఎవరు దీన్ని తెలుసుకుందురో అతడు నారాయణ సాయుధ్యమును పొందగలడు అని ఉపనిషత్తు చెప్పుచూ ఉన్నది. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. చివర మరలా శాంతి మంత్రము. ఓం సహనా